ఇచ్చును. దేవుడు అది మాత్రం గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే, మీరే కాదు నేను కూడా గుర్తుంచుకోవాల్సింది అంటే, మనము మంచి చేస్తే మనకు తిరిగి మంచే వస్తుందని పెద్దవారు మనకి ఎన్నో ఒక సామెతగా లేకపోతే ఒక పెద్దవారు మనతో చెప్తూ ఉంటారు. అలాగనే దేవుడు కూడా దేవుడు ఆ పెద్దవారి కంటే దేవుడు ముందు చెప్పి ఉన్న మాటే వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకంటే అలాగ జరుగుతుంది కాబట్టి. చెడు చేసిన వాడికి ఏదో ఒక రీతిన ఎప్పుడో ఒక సమయంలో వాడి జీవిత ప్రయాణంలో, జీవిత కాలంలో వాడికి ఎప్పుడో ఒక చోట చెడునే వచ్చిద్ది. అలాగా పెద్దవారు మనకు పెద్దవారు అనుభవంలో ఉన్నవారు పెద్దవారు మనకి మన పితరులు చెప్పి ఉన్నారు. ఎందుకంటే వాడు చెడు చేశాడురా! వాడికి చెడే వచ్చింది. ఈడు మంచి చేశాడు, ఇతను మంచి చేశాడు, ఇతనికి మంచే వచ్చిందని చెప్పి ఉన్నారు. ఎందుకట్లా? అలాగా ఎట్లా జరుగుతుందంటే, చెడు చేసాడు కాబట్టి ఆటోమేటిక్‌గా జరిగిపోదు. చెడు చేసాడు కాబట్టి ఆటోమేటిక్‌గా చెడు వచ్చేదు. మంచి చేసాడు కాబట్టి ఆటోమేటిక్‌గా మంచి వచ్చేదు. అక్కడ న్యాయము తీర్చే ఒక దేవుడున్నాడు. మంచి చేసిన వాడికి మంచి ఫలములను, చెడు చేసిన వాడికి చెడ్డ ఫలములను దేవుడు న్యాయము తీర్చి